డాక్టర్ వెంకటేష్ గారు నాతో పాటు ఉన్నారు. హలో అండి. హలో అండి, నా పేరు డాక్టర్ వెంకటేష్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ అండి. సో వీఆర్ హియర్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ అబౌట్ ఆర్ ట్రస్ట్ బేస్డ్ హాస్పిటల్ అండి. సో ఈ హాస్పిటల్ అనేది ఒక 12-14 మంది డాక్టర్స్ కలిసి పెట్టిన హాస్పిటల్ అండి. సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ పోర్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళకి ఒక పేషెంట్కి ఉన్న కష్టము అదంతా వాళ్ళు చూసి ఒక డాక్టర్ అవ్వాలన్న ఉద్దేశం ఎంత గట్టిగా ఉందంటే ఈ ట్రస్ట్ ద్వారా ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు. దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటిదంటే అండి, ఏ సెక్టార్ సొసైటీలో ఏ సెక్టార్ అయినా కూడా ఒక పేషెంట్ మా హాస్పిటల్కి వస్తే వితౌట్ ఎనీ అడ్వాన్స్ ఆర్ ఎనీ సింగిల్ పెనీ హీ కెన్ గెట్ అడ్మిటెడ్ అండ్ గెట్ ట్రీటెడ్. సో ఎవ్రీ సర్వీస్ ఈస్ బోర్డ్ అపాన్ బై ద ట్రస్ట్ అండి. సో దెర్ ఆర్ నో డాక్టర్ ఛార్జెస్, దెర్ ఆర్ నో నర్సింగ్ ఛార్జెస్, దెర్ ఆర్ నో ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్, కంప్లీట్లీ ఫ్రీ. ఎక్సెప్ట్ ఆ మెడికేషన్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళు బేర్ చేయగలిగితే దే కెన్ గెట్ కంప్లీట్లీ ట్రీటెడ్ ఇన్ అవర్ హాస్పిటల్. అలా అని చెప్పి ఇదేదో చిన్న హాస్పిటల్ అని కాదండి. యాజ్ యూ కెన్ సీ వీఆర్ ఎన్ఏబిహెచ్ అక్రెడిటెడ్. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ తోటి వీ హ్యావ్ గాట్ అవర్ క్వాలిటీ అసెస్మెంట్ డన్ అండ్ వీఆర్ క్వాలిటీ పరంగా కూడా వీఆర్ వెరీ మచ్ ఆన్ పార్ విత్ ద కార్పొరేట్ అండి. సో క్వాలిటీ వైద్యాన్ని ఫ్రీగా ఇస్తున్నామండి. సో మీరు ఒకవేళ చూసుకున్నట్టయితే దిస్ ఇస్ అ 1350 బెడెడ్ హాస్పిటల్ అండి. ఒక టీచింగ్ హాస్పిటల్ ఇంత హైయెస్ట్ బెడ్స్ తోటి ఇండియాలోనే ఎన్ఏబిహెచ్ అగ్రెడిటెడ్ హాస్పిటల్స్ చాలా రేర్గా ఉన్నాయండి. దాంట్లో తెలంగాణలో ఇది ఫస్ట్ హాస్పిటల్ అండి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్స్ పరంగా అంటే సర్వీసెస్ పరంగా తీసుకుంటే 192 స్లైస్ సిమెన్స్ సిటీ స్కానర్ 1000 రూపీస్కి మాత్రమే మేము సర్వీస్ ఇస్తున్నామండి. సో 3 టెస్ట్ల ఎంఆర్ఐ, ఫిలిప్స్ ఎంఆర్ఐ మీరు బయట తీసుకుంటే ఆల్మోస్ట్ 5000 to 6000. లో కాస్ట్ గా మీరు ఇస్తున్నారు. నేను చెప్పినా కదండి, ఈ హాస్పిటల్ పెట్టడం అనే ఉద్దేశమే ఆ డాక్టర్స్ అందరు కలిసి పెట్టారండి టు గివ్ సర్వీస్ అండి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ అండి. అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈస్ శివప్రసాద్ గారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ట్రస్ట్ బేస్డ్ హాస్పిటల్ ఏంటిదంటే మన పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారండి. ఆల్ అక్రాస్ ద హాస్పిటల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారండి. డబ్బులు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎస్ అండి. సో ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఇంటి దగ్గర ఉన్నామనే ఫీల్ ఇవ్వడానికి వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ యాజ్ వెల్ టు ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ పేషెంట్ అటెండర్స్ కి. సో ఈ పేషెంట్స్ కి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి మెయిన్ హెల్ప్ ఈస్ ఫ్రమ్ శివ అంకుల్. సో హీఈస్ అ వెరీ గుడ్ సపోర్టర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో ఇంత మంచి సర్వీస్ ఇవ్వగలుగుతామంటే ఫ్రమ్ హెల్ప్ ఫ్రమ్ దీస్ గ్రేట్ పీపుల్.